అందరికీ నమస్కారం। ఈరోజు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం మొన్న జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మా కొత్తపల్లి గ్రామానికి ఇచ్చేసి ఉన్నారు। మేము 31వ తారీఖు సార్ గారిని కలిసి మా గ్రామానికి ఆహ్వానించాము। ఆయన ప్రేమతోటి 1వ తారీఖు పెట్టుకోమన్నారు। ఆయన వచ్చారు। వచ్చిన తర్వాత మేము ఘనంగా ఆయనకి స్వాగతం పలికి ఆ యొక్క సభను విజయవంతం చేశాము। ఆత్మీయ సభ విజయవంతమైంది। చాలా సంతోషంగా అందరము ఇళ్ళకి వెళ్ళాము। ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క సభ విజయవంతాన్ని ఓర్వలేక కుళ్ళుతోటి దుర్బుద్ధితోటి మా యొక్క తమ్ముడైనటువంటి పాదం రాంబాబు ఇంటి దగ్గర పెట్టినటువంటి బైక్ను దగ్ధం చేశారు। అది వారు దగ్ధం చేసి మాపైనే నెపం మోపుతున్నారు। మేము దీనిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం। దీని వెనక ఎవరున్నారో మొత్తము తేల్చేదాకా మేము దీన్ని వదిలిపెట్టము। అయితే ఇందులో భాగంగా నిన్న కొత్తపల్లి నాయకులు అదేవిధంగా ఎంపీపీ బూడిద శ్రీను గారు కొన్ని మాటలు మాట్లాడారు ప్రెస్ మీట్ ద్వారా। ముందు ఎంపీపీ పీకే గారి మాటలు ఏమన్నాడంటే విచారణ చేశారు। ఆయన మాటలు ఒకసారి వినండి। విన్నారండి? వాళ్ళ ఉద్దేశం ఎంక్వైరీలో తేలిందంట, ఆ పార్టీ నాయకులే చేశారంట, అది ఆయనకు తెలిసిందంట। మరి తెలిసిన వ్యక్తివి 16 గంటలైనా కానీ నువ్వు ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు నీకు భయం? మీ మీద నింద మోపుతున్నారని నువ్వు నిన్న మాట్లాడావు కదా, గుట్టగాలి చేస్తున్నారన్నావు కదా, మరి దాన్ని బయట పెట్టొచ్చు కదా। మేము ఈ సభ పూర్వకంగా తెలియజేస్తున్నాం పీకే గారికి, మీరు తెలిసిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? అతను తెలిస్తే మేము కూడా ఆ అబ్బాయిని ఖండించి మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఇది తప్పు పని, రెండోసారి గ్రామంలో ఇలాంటి అలజడులు చేయకూడదని మేమే పోలీస్ స్టేషన్కి అప్పచెప్తాము। ఆ అబ్బాయికి తగినటువంటి న్యాయం చేస్తాము। అంతేగాని నువ్వు తెలిసి దాచిపెట్టడం దేనికని మేము ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం। ఇంకో విషయము, చివరిగా పీకే గారు అంటున్నారు 90% నాయకులు మా వెంటే ఉన్నారు అంటున్నావు। 90% కాదు కదా, 10% కూడా నీ వెంట లేరని సభాపూర్వకంగా తెలియజేస్తున్నావు। ఏ మంచి చేశావు? నువ్వు గుళ్ళో కండువాలు కప్పావు, మాకు ఒక బిల్డింగ్ ఇస్తానన్నావు, ఏ పని చేశావని నీ ఎంట రావాలి, నీ ఎంట నడవాలని మేము తెలియజేస్తున్నాము। ఇంకో విషయం ఏంటంటే పీకే గారు, మీరు ఈ మాటలు కట్టిపెట్టండి। ఎక్కడో ఎంపీపీ ఇస్తే మేమందరం మాకు ఆ విషయాలే మాకు తెలియవు। మేము బ్రహ్మారెడ్డి గారిని ఘనంగా స్వాగతించాము, భోజనాలు ఏర్పాటు చేసుకున్నాము, విజయవంతం చేశాము, అంతవరకే గాని మాకు పై విషయాలు ఏమీ తెలియవని మీకు తెలియజేస్తున్నాము। ఇంకో విషయం ఏంటంటే గ్రామంలో నిన్న నాయకులు మాట్లాడారు, ఎంపీపీ శ్రీను గారు, సర్పంచ్ గారు। సార్ ఏమండి, మీరు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి చెప్పమంటారా? 2011లో 2021లో మేము వినాయకుడి విగ్రహాన్ని తీసుకొస్తే మాకు మీరు వెళ్ళిన తర్వాత మీరు కూడా వెళ్ళండి అని మాకు పర్మిషన్ ఇస్తే మీరు అప్పుడున్నటువంటి ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్డిని ఎంత తీవ్రంగా వేధించారో, ఎన్ని ఫోన్ల ద్వారా అతన్ని ఎంత ఒత్తిడి గురి చేశారో, మా యొక్క విగ్రహ ఆవిష్కరణ ఆ యొక్క విగ్రహాన్ని మేము చేయకుండా చేశారు నిమజ్జనం। ఇదేనా పీకే గారు అన్నదమ్ముల్లా కలిసి ఉందాము అన్నావు? మీరు గెలిచిన దగ్గర నుంచి మమ్మల్ని ఇతరులుగానే చూస్తున్నారు తప్ప మీరు అన్నదమ్ములుగా చూడట్లేదు। ఇదేనా ఐక్యత అంటే? మరి చూడండి, ఇంకొక విషయం, 2022లో జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వచ్చారని స్వాగత ఏర్పాట్లుగా మేము టీడీపీ వాళ్ళు బ్యానర్లు కట్టుకున్నాం। రాజ్యాంగంలో హక్కు లేదా? మేము కట్టుకోకూడదా? కట్టుకుంటే 2022 మొదటి రోజు జనవరి 1న మీరు కరెంట్లు ఆపి 11 గంటలకు ఎంత అరాచకం చేశారో గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు। మీరు మంచి చేశారని నిన్న పగలబాలు పలుకుతున్నారు, మీరు అన్ని అభివృద్ధి చేశామని చెప్పేసి మాట్లాడుతున్నారు। ఒక వ్యక్తిని రాజ్యాంగబద్ధంగా ఒక వ్యక్తి బ్యానర్ కట్టుకుంటే చించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఆ రోజు
ప్రెసిడెంట్ ని అందరినీ యాదవ్ వర్గం మా వర్గం వాళ్ళు అందరం కలిసి నిలదీశాము. సర్పంచ్ గారు మీకు గుర్తుంది కదా, మీరు ఇలాంటి అరాచకాలను ఆ రోజు ఖండించారా? ఆ రోజు ఖండించలేదు. ఇంకో విషయం ఏంటంటే, చనిపోయినటువంటి గోపి చిన్నపిల్లాడి గురించి బూడిద శ్రీను ఎంపీపీ గారు మాట్లాడారు. ఏమండి, మీరు ఈ ఊర్లో పుట్టారా? ఈ ఊర్లో మా కాపు కులస్తుడా? మీకేం తెలుసని మీరు మాట్లాడారు. ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక స్టేటస్ పెడితే ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్లి ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాడో మాతో చెప్పాడు. ఆ వేదన, ఆ పిల్లోడు వేదన మామూలుగా లేదు. ఆ రకంగా హింసించి కేవలం మీరు పెట్టినటువంటి టార్చర్ కూడా వాడు ఆ మరణానికి కారకుడయ్యాడు. మీరు దాంట్లో మీ సాక్షిలో ఏం రాశారు? జనసేన పార్టీకి ఇంట్లో డబ్బులు కావాలని ఒకటేమైనా తల్లిదండ్రులను అడుగుతున్నాడని, ఆ విధంగా తల్లిదండ్రులు చంపేశారని పార్టీకి ఆపాదించారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇంట్లో సమస్యల వలనో, ఇంట్లో ఏదో వాళ్ళు సమస్య వలనో అది ఆ దుశ్చర్య జరిగింది, అది అనుకోని సంఘటన. దానికి పార్టీకి ఆపాదించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. అదేవిధంగా ఇది మన ఈ బూడిద శ్రీ గారు మాట్లాడిన మాటలు. అదేవిధంగా ఎంపీటీసీ శ్రీను గారు మీరు అందరూ ఓట్లేస్తే గెలిచినోళ్ళు కాదు, మీరు ఏకగ్రీవంగా చేసుకున్నోళ్ళు. కొంచెం మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. బల్లాలు పగలగొడితే బల్లాలు చేయించాము అని గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, మరి నైట్ 11 గంటలకి బ్యానర్లు చింపారు. చింపిన వాళ్ళు మరి మీ దగ్గర కూడా మేము అదే విధంగా మరి మీరు చేయించారా? నీతులు మీ వరకు చెప్పడం కాదు, చేసి చూపించండి. నీ అరాచకం, అకృత్యాలు ఆ రోజు గ్రామ ప్రజలందరూ చూశారు. ఎవడురా రండి అని చెప్పేసి కర్రలు పట్టుకొని గ్రామం మీద ఎలా వచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఈ విషయాన్ని ప్రజలారా గమనించండి. ఇదిగో ఇంకోటి ఏంటంటే, మేము అన్ని నిలదీశాము. ఇదంతా ఒక చరిత్ర. ఇది కదా చరిత్ర అంటే. ఇంకో విషయం, సర్పంచ్ గారు అభివృద్ధి అంటున్నారు. మేము అభివృద్ధి చేశాము, ఆ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది అంటున్నారు. మరి చర్చకు సిద్ధమా? ఏం జరిగిందో చెప్తాం. జనసేన టీడీపీలో మీ అభివృద్ధి ఎలా ఉంది? రింగ్ రోడ్డు కాడి నుంచి ఈ ఊర్లోకి వచ్చేంత వరకు కూడా రోడ్డు సరిగ్గా లేదు. అదే కదా మీ అభివృద్ధి. అదే కదా వినాయకుడు పండగ రోజు ఆపిన రోజు, బ్యానర్లు చించిన రోజు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఆ రోజు మీ వాళ్ళనే, మీ సామాజిక వర్గమనే? ఇది కరెక్ట్ కాదని నేను తెలియపరుస్తున్నాను. ఇంకో విషయం, ఎంపీపీ బూడిద శ్రీను గారు మీరు ఎంపీపీగా ఎన్నికయ్యారు. మీది నాగులవర గ్రామం, మాది కొత్తపల్లి గ్రామం. నువ్వు మా గ్రామ వాసివి కాదు, మా కులంలో పుట్టినవాడివి కూడా కాదు. నువ్వు మాట్లాడుతూ పిల్లవాడిని వాళ్ళు చంపేశారు, చెట్టుకి ఊరేశారు, ఊరి చివరన శ్రీ గురించి మాట్లాడినావు. అది ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎప్పుడో జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం మీదే కదా. ఆ ప్రస్తావన ఎందుకు మీకు? ఆ మరణాన్ని గురించి మీకు ఎందుకు ప్రస్తావనలు? ఇప్పుడు మరి మీ ప్రభుత్వంలో మీరు ఎంక్వైరీ చేసి అలాంటి దోషులను శిక్షించండి, మేము కూడా సంతోషిస్తాం. అంతేగాని గత చరిత్రను తవ్వుతూ ఎవరో చెప్పిన స్క్రిప్ట్ రాసి ఎవరో చెప్పినటువంటి మాటలు మీరు మాట్లాడొద్దు. మీకు అది సమంజసం కాదు. ఇంకో మాట అంటున్నారు, అబ్బా అమ్మకు పుట్టినవారు అంటున్నారు. అవసరమా అండి? అబ్బా అమ్మకు పుట్టినవారు అంటున్నావు. మరి నువ్వు అబ్బా అమ్మకే పుట్టావు కదా. మరి ఆ రోజు మా యొక్క ఎస్సీ క్యాండిడేట్ మేము నామినేషన్ వేయడానికి వస్తే, నగేష్ మేమందరం నామినేషన్ వేయడానికి వస్తే మరి నువ్వు నామినేషన్ వేయనియొచ్చు కదా. మాటలు కాదండి, చేతల్లో చూపించండి. మీరు అబ్బా అమ్మకు పుట్టినవారు, అందరూ అబ్బా అమ్మలకే పుట్టాము, ఎవరం కూడా ఇదిగా ఉండదు. మీరు ఆ మాటలు విరమించుకోండి. మేము మాట్లాడగలం, కానీ మాకు ఒక సంస్కారం అడ్డం ఉంది. అందుకోసమే మేము ఆ పదాలు వాడదలుచుకోలేదు. సరే, దయచేసి అలాంటి మాటలు మాట్లాడొద్దని. వార్డు నెంబర్ విషయంలో మీ పాత్ర ప్రజలందరికీ తెలుసు. మేము ఒక 50 మంది ఇక్కడ ఉంటే మీరు ఎంతమందిని సచివాలయం దగ్గర ఉంచారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి చివరిగా నేను చెప్తున్నానండి, ఈ యొక్క బైక్ దగ్ధం విషయంలో ఈ అంశాలన్నీ వచ్చాయి. మీరందరూ మాట్లాడిన అంశాలే. చివరిగా పాదం రాంబాబు అనే వ్యక్తి ఆ యొక్క బైకుని
ఏమంటున్నారు బూడిద శ్రీ గారు, వాళ్ళలో వాళ్ళే గొడవ పెట్టుకొని వాళ్ళే తగలబెట్టారు అంటున్నావు. ఇదిగో మీ ముందు నిలబెడుతున్నాను రాంబాబు అనే వ్యక్తిని. ఆ అబ్బాయి ఎటువంటి ప్రమాణానికైనా సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే రండి, వచ్చి మీరు ఎక్కడ ప్రమాణం చేద్దామంటే అక్కడ ప్రమాణం చేయటానికి రాంబాబు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు, గుడ్డగాల్చి మీద వేయటాలు గతంలో సరిపోయాయి. మీరు ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు, అలాంటి ఎప్పటికప్పుడు మేము ఖండిస్తాము. అది కరెక్ట్ కాదని తెలియపరుస్తున్నాను. చివరగా మన రాంబాబు అతను విషయాన్ని తెలియజేస్తాడు. కొత్తపల్లి గ్రామం మాది. నా పేరు పాదం రాంబాబు. నిన్న వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళే టీడీపీ వాళ్ళే తాగి తగలబెట్టుకున్నారు బైకని నిందేశారు ప్రెస్ మీట్. నేను ఈ విషయానికి స్పందించి దేనికైనా సిద్ధం, దేవాలయం సరే శ్మశానానికి సరే నా పిల్లలనిద్దరు నెత్తుకొని ప్రమాణం చేస్తా. మీరు నిన్న ప్రెస్ మీట్లు చెప్పిన వాళ్ళు వైసీపీ నాయకులు దీనికి సిద్ధమా? రండి, నేను దీన్ని కట్టుబడి ఉన్నా ప్రమాణానికి. కొత్తపల్లి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మీరు ఏమన్నా పోటీ చేసి గెలిచిన వాళ్ళు కాదు. అభివృద్ధి అంటారు. ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎక్కడికైనా చర్చకు సిద్ధమా? మీరు మీకు నచ్చిన కాడికైనా సరే అభివృద్ధి పదే ఆడిపోయి నుంచి గొప్పలు అభివృద్ధి చేస్తుంటే ప్రజలు ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఆ బోర్డు చూడండి ఒకసారి, రోడ్లు చూడండి ఒకసారి ఎట్టున్నాయో, సైడ్ కాల్లో చూడండి ఎట్టున్నాయి ఒకసారి. రోజుకి కొన్ని వేల టెప్పర్లు తిరుగుతున్నాయి. ఈ డస్ట్ వల్ల ఎంతమంది రోగాన్ని బారిన పడతారో తెలుసా? పదే మాట్లాడితే అభివృద్ధి అనేది ఆ రోడ్లు వేసి అప్పుడు చూపించండి. మీరు ఇక్కడికి వచ్చినటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మీడియా వాళ్లకు నా నమస్కారములు. మొన్న జరిగినటువంటి కొత్తపల్లి గ్రామంలో జనసేన టీడీపీ సభ కోసం జోలకండి బ్రహ్మారెడ్డి గారు మా కొత్తపల్లి గ్రామానికి వచ్చేసి ఉన్నారు. ఆ సభను కొత్తపల్లి ఆర్షం చర్చి దగ్గర నుండి జనసేన కులస్తుల ఇళ్ల వరకు భారీ సభ జరగడం జరిగింది. ర్యాలీలో అన్ని కులస్తులు, అన్ని వర్గాలు ఈ బ్రహ్మారెడ్డి గారి సభకు సమీకరణ విపరీతముగా అన్ని కులస్తులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీసు మొత్తము దీనికి సహకరించి ఈ సభను జయప్రదం చేయడానికి వచ్చి ఉన్నారు. సంతోషంగా జరిగింది. బ్రహ్మారెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆ రాత్రి 2 గంటల సమయంలో ఎవరో పాదం రాంబాబు గారి బైకును పెట్రోల్ పోసి తగలబెట్టారు. మేము వాళ్ళు పోసారా, వీళ్ళు చేశారా అని మేము వాళ్ళని ఎవరిని విమర్శించలేదు. అది దేవుడికి తెలుసు. అది ఎవరు చేశారనేది దేవుడికి తెలుసు. వైసీపీ వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు తెలుసుకోండి. అభివృద్ధి అంటే ఏమిటో మీరు తెలుసుకొని మాట్లాడండి. ఏదో నోటికొచ్చింది మాట్లాడిన అని మాట్లాడదు దయచేసి. ఇవాళ జనము జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన కాడ నుంచి కూడా ప్రజావేదిక కూల వేసిన కాడ నుంచి మొదలుపెట్టుకొని టాపీ మేస్త్రులు, సెంట్రింగు, రాడ్ బెండింగ్ వాళ్ళు, పెయింటర్లు, కరెంటు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు అన్ని వర్గాలు 2 సంవత్సరాలు అన్నం లేక అల్లోని అల్లాడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినారని ఈ వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు. దాన్ని మీరు చెప్పే ముందు ఆత్మ పరిశీలన చేసుకోండి. 2 సంవత్సరాలు జనాలకు పోలేదు, రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, పోలవరం లేదు. ఒక ఎస్సీ ఎస్టీ, నా ఎస్టీ, బీసీ నా బీసీలు అంటున్నాడు. ఎవరు ఎస్సీ ఎస్టీలు, నా బీసీలు అనేది? నీకు అనే అర్హత నీకుందా? ఎస్సీలని శిరోమండనం చేశావు. డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగినందుకు ఆయన్ని నడి రోడ్డు మీద పోలీసులతో మోకాలు లేపించి నువ్వు కొట్టి చంపించావు. నువ్వు ఎస్సీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మీ వైసీపీ వాళ్ళకి దయచేసి చెప్తున్నాను, అభివృద్ధి గురించి మాత్రం మీరు మాట్లాడవద్దు. ఇవాళ జనము, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. జగన్ ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ సిద్ధం అని బ్యానర్లు వేస్తున్నారు. దేనికి సిద్ధం? నువ్వు ఇంటికి పోవడానికి సిద్ధమయ్యావు. జనాలు నిర్ణయించుకున్నారు. దయచేసి ఒక మనిషి మీద మీరు అపాంతం వేయడానికి మీరు ఆలోచించినప్పుడు దాన్ని ఆలోచించి వెయ్యండి. అసలుకి ఒక కొత్తపల్లి గ్రామంలో వార్డు మెంబరు చనిపోయాడు, కొమ్ము సర్వయ్య గారు చనిపోయాడు. దానికి మేము
ఆలేటి నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చాము నామినేషన్ వేపిద్దామని. మీరు ఎవరెవరో ఏ గ్రామంలో నుంచో రవిడీలని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ మీద ఇది చేయడానికి అంత అవసరమా అండి? రండి, మీరు అభివృద్ధి చేశారు కదా, మీరు పోటీకి రండి. మీరు ఎవరైనా కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎవరైనా సరే మీరు ఎలక్షన్లో పోటీ చేసి మేము గెలిచాము అని మీరు చెప్తారా? గుండెల మీద చేసుకొని లేదు, పోలీసు వారిని అడ్డం పెట్టుకొని మీరు ప్రతి దాంట్లో కూడా మీరు అన్ని సర్పంచుల కానించి వార్డు మెంబర్ల కానించి అన్ని బెదిరింపులతో మీరు డిక్లేర్ చేసుకున్నారు. అభివృద్ధి గురించి మీరైనా మాట్లాడేది. ఒక మాట మాట్లాడేటప్పుడు మనం వెనక్కి చూసుకొని మాట్లాడాలి. ఒక వ్యక్తి మీద మనం ఏలు చూసేటప్పుడు ఆ ఏలు నీకెళ్ళి చూపిస్తుందని నువ్వు గమనించుకొని మాట్లాడాలి. దయచేసి నేను వైసీపీ వాళ్ళకి ఒకటే సవాల్ విసురుతున్నా. రేపు ఎలక్షన్కి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. రాంబాబు బండి తగలబెట్టింది వాళ్ళు తగలబెట్టుకొని ఇటు ఏందండి ఇట్లా మీరు మాట్లాడటం అది ఏమాత్రం సమంజసం కాదు. తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు ట్రాక్టర్లు తీసుకున్నారు, మీరు కార్పొరేషన్లో లోన్లు తీసుకున్నారు, మీరు అన్నీ తీసుకున్నారు. మీరు టీడీపీ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో మేము ఏమీ ఒక్క రూపాయి కూడా మేము తినలేదు. అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారండి. ఏమండి, ఇది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అనేది అందరూ గమనిస్తున్నారు. మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది. మనము తల్లిదండ్రులకి మనం పుట్టాము, అందరం తల్లిదండ్రులకే పుట్టారు. ఎవరు కూడా వేరే వాళ్ళకి ఎవరు పుట్టలేదు. ఎవరి తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టారు, ఎవరి కులానికి వాళ్ళు ఎంచుకున్నారు. దయచేసి ఇది రాజకీయంగా మాట్లాడకుండా వేరే వాళ్ళని ఉద్దేశంగా మాట్లాడకుండా అందరం కలిసి ఏదైనా చేసుకుంటే ఆ గ్రామం అభివృద్ధి జరుగుద్ది. ఆ గ్రామంలో మనం అభివృద్ధిని మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మీడియా వాళ్ళకి నమస్కారం. I know you told your friend you're not okay. Now tell me what's wrong.